దావీదు భక్తుడు 18వ కీర్తనలో యెహోవా నా దేవా, యెహోవా నా బలమా అని సంబోధిస్తూ కీర్తన రాసినాడు. మీరు ఒకసారి 18వ కీర్తన చూడండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. ఓ లార్డ్ మై స్ట్రెంగ్త్, ఐ లవ్ యు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గం. మనకు ధనమున్నా సరిపోదు, ఆరోగ్యమున్నా సరిపోదు, సుఖశాంతులున్నా సరిపోదు, కానీ దేవుని యొక్క శక్తి మనకు కావాలి. దేవుని బలంతో మనము ఈ లోక యాత్రలో ముందుకు సాగాలి. మనము సమస్యలకు తల్లడిల్లిపోతున్నాము. మనము మరి ఏదైనా పరిస్థితులు మనం చేయి దాటిపోయినప్పుడు చాలా బాధపడుతూ ఉన్నాము. ఎవరైనా మనల్ని మరి నొప్పించే మాటలు పలికినప్పుడు చాలా ఆయాసపడుతూ ఉన్నాము, నీరసించిపోతున్నాము. కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు చాలా బలహీనమైపోతున్నాము. కానీ దేవుని బిడ్డలకు బలం ఇస్తానని గొప్ప వాగ్దానము పరిశుద్ధ గ్రంథంలో ఉంది. దేవునికి స్తోత్రం. భయపడకము, నువ్వు దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. దేవునికి స్తోత్రం. యెషయా 41:10 చూడండి. భూదిగంతంలో నుండి నేను పట్టుకొని దాని కొలను నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటునని నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతు. దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడకు, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయువాడను నేనే. నీతిను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును అని వాగ్దానం ఇస్తున్నాడు. లోకంలో ఎటు చూసినా మరి గందరగోళం, సమస్యలతో నిండిన ఈ లోకంలో ఈరోజు ఈ వర్తమానం ద్వారా మనం అందరం కూడా బలపరచబడాలని నేను ఆశిస్తున్నాను. జీవితంలో మనకు వచ్చే శ్రమలు, సమస్యలు అవి ఎంత పెద్దవైనా, ఎంత విస్తారమైనా, మనకు దేవుని మీద ఉన్న విశ్వాసంతో ఆ సమస్యలను మనము ఎదుర్కోవడానికి దేవుడు మనకు కావలసిన బలాన్ని అనుగ్రహిస్తాడు. 84వ కీర్తన మీరు 5వ వచనం చూడండి. నీ వలన బలం పొందువారు, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. యాత్ర చేయు మార్గములు అన్నప్పుడు జీవిత యాత్రను సూచిస్తుంది. అంటే నీవు చేసే ప్రయాణం, ఈ లోకంలో ఉన్న ప్రయాణంలో దుఃఖములు ఎదుర్కొంటావు. కన్నీటి లోయల గుండా నీవు వెళ్ళవలసి వస్తుంది. వారు బాకాలోయలో బడి వెళ్ళొచ్చు, దాన్ని జలమయముగా చేయుదురు. అవును, కన్నీళ్లు గారుతోంది, శ్రమలకు తట్టుకోలేకపోతున్నావు, నీవు అనుదినము ఏడుస్తున్నావు. కానీ ఇక్కడ వాక్యంలో ఉంది, తొలకరివాన దానిని దీవెనలతో కప్పును. 7వ వచనం, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. అంటే దే విల్ గో ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్. బలం పై బలం వారు పొందుకుంటున్నారు. సమస్యలకు బలహీనలు కావడం లేదు, దేవుడే వారికి బలమై ఉన్నాడు కాబట్టి వారు బలాన్ని పొందుకుంటున్నారు. వారు నీరసించిపోవడం లేదు, వారికి దేవుని తోడున్నది, వారి ప్రయాణంలో దేవుని సహాయం ఉన్నది కాబట్టి నానాటికి వారు బలాభివృద్ధి పొందుతున్నారు. వారు ప్రయాణం చేస్తున్నారు. ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడు. ముసలితనమందు కూడా మరి దేవుని బిడ్డలు సారం కలిగి పచ్చగా ఉంటారంట. శక్తి, మరి వారు దేవునిలో నాటబడి ఉన్నారు కనుక వారికి శక్తిహీనత కాదు, వారు శక్తి పుంజుకుంటున్నారు. 92వ కీర్తన మీరు 13 నుండి 15 చూడండి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. దేవుని శక్తి కావాలి మన జీవితంలో. మనం అనుకుంటాం మనం బలం పొందుకుంటాం, ఈ మార్గం ఏ మార్గం లేను, దేవుల్లో ఉన్నప్పుడే బలము, శక్తి నీకు లభిస్తుంది. వాక్యంలో 62వ కీర్తన 11వ వచనంలో ఒక మాట ఇలాగుంది, బలము దేవునికి చెందినది, అది మనుషుల వశంలో లేదు. మనము బలము పొందుకోవాలంటే మరే మార్గం లేదు, నువ్వు దేవునిలో ఉండాలి. అందుకే వాక్యంలో 84:5 వచనం, నీ వలన బలము పొందు మనుషుడు ధన్యుడు. నీ వలన పొందుకుంటున్నాడు బలం. నీకు దేవునిలో స్థిరత్వం కావాలి, ఆ చంచలమైన విశ్వాసం దేవునిలో ఉండాలి, దేవునిలో బలంగా నాటబడాలి.
దేవుని నుండి, ఆ ఊటల్లో నుండి నీవు బలం పొందుకోవాలి. చూడండి, వాక్యంలో చూసినప్పుడు బలహీనులుగా ఉండి వారు బలపరచబడినారు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 11:34 విశ్వాసం ద్వారా, బై ఫెయిత్ ద వీక్ వేర్ బికమింగ్ స్ట్రాంగ్, దే వర్ స్ట్రెంగ్థెన్డ్ బికాస్ ఆఫ్ దేర్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యొక్క మరి సన్నిధిలో లేక విశ్వాసం పొందుకుంటూ వారు బలహీనులుగా ఉండి కూడా బలపరచబడినారు అనే వాక్యం చూస్తున్నాం. యెషయా 30:15 ఇలా ఉంది, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీరు బలం పొందుకుంటారని వాక్యం సెలవిస్తుంది. వాక్యంలో మనం చూస్తున్నాం, యెహోవా కొరకు ఎదురు చూచువారు, దేవుని సన్నిధిలో ప్రార్థించే వారికి ఆయన నూతన బలము ఇస్తాడని. శక్తిహీనులకు బలం, సొమ్మసిల్ల వారికి బలము దేవుడు అనుగ్రహిస్తాడని మనం వాక్యంలో చూస్తున్నాం. యెషయా 49:5 నా దేవుడు నాకు బలమాయను. ఎంత మంచి మాట! నా దేవుడు నాకు బలమాయను, నేను ఆయన దృష్టికి ప్రియుడనైతేనే, నేను ఘనుడనైతేనే, నా దేవుడే నాకు బలమాయను. బలము, శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో నీకు బ్రతకాలంటే నీకు శారీరకమైన బలం కావాలి, ఆత్మలో బలం కావాలి, మనస్సుకు బలం కావాలి. పోరాడాలి. ఎప్పుడు పోరాటమే, ఎప్పుడు సాతానుతో పోరాటం, పాపంతో పోరాటం, శరీరంతో పోరాటం, శోధనతో జయించడానికి ఉన్న పోరాటం. ఈ పోరాటంలో బలమిచ్చువాడు దేవుడే. దేవునికి స్తోత్రం. చెప్పని కొట్టి దేవుని స్తుతించండి. ఈ పోరాటంలో ఆలసిపోతున్నావు, ఈ పోరాటంలో నీరసించిపోతున్నావు, ఈ పోరాటంలో ఏడుస్తున్నావు, కొన్నిసార్లు పోరాటంలో అయ్యో నేను ఓడిపోతానని భయభీతుల్లో ఉన్నావు. గాని పౌలు భక్తుడు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడుతాను. హల్లెలూయా. నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తము చేయగలను. దేవుని వాక్యము నీకు బలమిస్తుంది. ప్రార్థన చేసినప్పుడు బలం పొందుకుంటున్నావు. మంచి పోరాటం పోరాడి తిని, నేను నా పరుగు కడముట్టించి తిని. నువ్వు పరిగెత్తాలంటే కూడా నీకు కావాలి బలం. మంచి పోరాటం పోరాడాలంటే కావాలి నీకు బలం. విశ్వాసం కాపాడుకోవాలంటే నీకు కావాలి బలం. నీతి కిరీటం పొందుకోవాలంటే కావాలి బలం. పాపం ఎప్పుడు కూడా విశ్వాసికి బలం ఇవ్వదు, పైగా విశ్వాస జీవితాన్ని ఏం చేస్తుంది? బలహీనపరుస్తుంది. యేసు ప్రభు ఒక వృద్ధురాలను బాగు చేస్తాడు. ఆమెకు 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దయ్యము పట్టుకుందంట. లూకా సువార్త 13వ మీరు చూసినప్పుడు ఈ స్త్రీకి 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దయ్యము చేత బాధపడుతుంది. నేను అనుకున్నాను, ఇదేంటి ఇంత మంచి పేరు, ఆ దయ్యానికి ఈ పేరేంటి? బలహీనపరిచే దయ్యం అంటే విశ్వాసులను బలహీనపరిచేది దయ్యం అని నేను నేర్చుకున్నాను. ప్రభు నాకు తెలియజేస్తున్నాడు. 13:10 నుండి విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడలేకుండాను. ఈ బలహీనపరచు దయ్యం పట్టిన ఈ స్త్రీ 18 సంవత్సరాల నుండి బాధపడుతుంది. ఎవరు ఆమెకు సహాయం చేయలేదు. కానీ యేసు ఆమెను చూచి ఆమెను రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమ పరిచారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నీ జీవిత విధానంలో అనేకమైన బలహీనతలు ఉండవచ్చు. నువ్వంటున్నావు ఇది నా బలహీనత. ఎందుకంటే మీకు చాలా కోపం వస్తుంది తొందరగా అంటే, నా బలహీనత అమ్మా, నేనేం చేయాలి? ఇట్ ఈస్ మై వీక్నెస్ దట్ ఐ గెట్ యాంగ్రీ వెరీ ఫాస్ట్. ఎందుకింత రుణ బాధలు మీకంటే? మా బలహీనత అమ్మా, మాకు ఎప్పుడు అవసరం ఉన్నా మేము అప్పులు తీసుకోవడం మాకు అలవాటు అయిపోయింది, మా బలహీనత అయిపోయింది. ఎందుకంటే మీకు త్రాగుడు అలవాటు అంటే నా బలహీనత. ఈ బలహీనత నుండి నేను విడుదల పొందలేకపోతున్నాను, త్రాగుతున్నాను. ఆనాడు బలహీనపరిచే దయ్యం పట్టిన ఆ స్త్రీని చూచి రమ్మని, అమ్మా నీ బలహీనతల నుండి నువ్వు విడుదల పొందినావు. ఆమె మీద చేతులుంచినాడు. ఎంత శ్రద్ధ చూడండి. సమాజ మందిరపు ఆ బోధకుల స్థానానికి యేసుప్రభు వచ్చి అంత జనాన్ని చూసి, జనాన్ని చూడాలి, అక్కడున్న రబ్బోనీలు, యాజకులు, ధనవంతులు ఎంతో మంది ఉన్నారు, ఘనులు ఉన్నారు, వారి మీద దృష్టి పోలేదు. కానీ 18 సంవత్సరాలతో బాధపడుతుంది. బలహీనపరిచే దయ్యం పట్టిన ఆ స్త్రీ మీద ప్రభు దృష్టి పోయిందంటే నిజంగా బలహీనులను బలపరచడానికి బలవంతుడైన ప్రభు ఎల్ల వేళలా సిద్ధంగా ఉన్నాడు. ప్రభు యోహాను సువార్త 16:33 ఈ మాట అంటాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగు. నాకు ఎప్పుడు ఆ మాట జ్ఞాపకం వస్తుంది. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అన్నాడు. ఈ లోకంలో మీకు సుఖం కలుగుతుంది అనలేదు.
ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును ఏం చేసినాను? జయించినాను. హల్లెలూయా. ఓడిపోయిన ప్రభువును మనం ఆరాధించడం లేదు, ఓడిపోయిన ప్రభువును మనం సేవించడం లేదు. జయశాలి, జయశాలి. ఆయన బలం, ఆయన మరణము, మరి పునరుద్ధానము బలమును మనం ధ్యానిస్తున్నాం. యేసు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిలో ఉన్న